మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది వ్యక్తులు చనిపోయారో మీకు అందరికీ తెలుసు. గతంలో కూడా చాలాసార్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయినప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది పోయేవారే తప్ప ఇంత తరచుగా ఇంతమంది పోవటం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగనట్లుగా జరిగింది. ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు చూస్తే డిసెంబర్ 23వ తారీఖు బాలచంద్ర గారు, జనవరి 5వ తారీఖున గణేష్ పాత్ర గారు, ఫిబ్రవరి 18వ తారీఖున రామానాయుడు గారు, జనవరి 4న ఆహుతి ప్రసాద్ గారు, ఫిబ్రవరి 25న విన్సెంట్ గారు, కెమెరామెన్ విన్సెంట్ గారు, డిసెంబర్ 15న మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, జనవరి 23వ తేదీన ఎంఎస్ నారాయణ గారు, జనవరి 30న నర్లా విజయలక్ష్మి గారు, జనవరి 12న జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, డిసెంబర్ 6న జానకిరామ్ గారు, డిసెంబర్ 14న పిజే శర్మ గారు, ఇలా 10 మందికి పైగా ఒకరి తర్వాత ఒకరు పోవటం అనేది మా అందరినీ కూడా బాధల్లో ముంచింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమిటిది, సినిమా ఇండస్ట్రీకి ఏమైంది, ఒకరి తర్వాత ఒకరు ఇలా పోతున్నారు ఏమిటి అనేది అర్థం కాల. రాజమండ్రిలో ఉన్న వేద పండితులు కొంతమందిని నేను అక్కడ కన్సల్ట్ చేసి ఇలా జరుగుతుందండి ఏం చేయాలి అని అడిగితే, శాంతి హోమం జరిపించండి, మృత్యుంజయ హోమం జరిపితే మంచిది, ఒక్కొక్కసారి ఇలాంటివి జరిగినప్పుడు మరి తప్పనిసరిగా దైవ కృప కూడా కావలసిన అవసరమైనా ఉంది, ఏదైనా కీడు దాపరించినప్పుడు ఆ కీడు తగ్గటానికి చేయవలసిన ఏర్పాట్లు చేస్తే మంచిది అని చెప్పి అక్కడున్న వేద పండితులు సలహా ఇవ్వటం, ఆ తర్వాత అనుకోకుండా ఫిలింనగర్ దైవ సన్నిధానం యొక్క గురువర్యులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే, మేము అడగకుండానే ఆయనంతటా ఆయనే చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది చనిపోతున్నారు, దీని గురించి మనం ఇక్కడ ఒక శాంతి హోమం చేస్తే మంచిది అని వారే సలహా ఇవ్వడం కూడా జరిగింది. అందుకని ఈ హోమం దీనికి అమృత పాశుపత మహామృత్యుంజయ హోమం, అమృత పాశుపత మహామృత్యుంజయ హోమం, ఈ హోమం జరిపించాలని అనుకుంటున్నాం. ఈ నెల 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు 3 రోజుల పాటు దేవాలయ ప్రాంగణంలో ఇక్కడనే ఈ హోమం జరుగుతుంది. ఈ హోమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్ల వాళ్ళు కూడా, అన్ని యూనియన్ల వాళ్ళు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీలు తప్పనిసరిగా, అలాగే వీలైతే మిగిలిన మెంబర్లు కూడా వచ్చి ఈ హోమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కానీ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ మిగిలిన అందరూ కూడా రావాలని, ఈ శాంతి హోమంలో, ఈ మహామృత్యు హోమంలో పాల్గొని మన పరిశ్రమకున్న కీడుని తొలగించేటట్లుగా, ముందు ముందు ఇలాంటి మరణాలు జరగకుండా ఉండేటట్టుగా దేనికైనా దైవ కృప కూడా కావాలి. మన ప్రయత్నాలు మనం చేయటంతో పాటు ప్రతి పనికి కూడా దైవ కృప కావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఫిల్మ్నగర్లో కట్టుకున్నటువంటి ఈ ఫిల్మ్నగర్ దైవ సన్నిధానంలో ఉన్న దేవతల ఆశీస్సులన్నీ కూడా రావాలి అంటే, మన ఇండస్ట్రీకి ఈ రోజున ఉన్నటువంటి కీడు తొలగిపోవాలి అనుకుంటే ఇది చేయవలసిన అవసరం చాలా ఉంది అని చెప్పి అందరూ ఇచ్చిన సలహా మీదట ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి గారు ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడే ఉండి ఆయనే స్వయంగా దగ్గరుండి హోమం జరిపిస్తారు కాబట్టి
ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని, ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, మన పరిశ్రమ మీద ఉన్న కీడు తొలగిపోయేటట్టుగా ఆ భగవంతుడి కృప మన మీద ప్రసరించేటట్లుగా అందరూ మంచి మనసులతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 23వ తారీఖు 24వ తారీఖు 2 రోజులు కూడా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు హోమం జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా హోమం జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు హోమం, మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమం వచ్చే టైంకి అందరూ రావాలని అన్ని అసోసియేషన్లు, ఫెడరేషన్లో ఉన్న అందరూ కూడా, అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ కానీ, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కానీ, అలాగే చిత్రపురి సంబంధించిన వారు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో రావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం పాల్గొవాలని. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చేయనటువంటి అమృత పాశుపత మహామృత్యుంజయ హోమం ఇది. వేద పండితులను కూడా పిలిపిస్తున్నాం చాలా దూరం నుంచి. ఆ వేద పండితుల సమక్షంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే మరి మీడియా మీరు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫిలిం మీడియా కాబట్టి, మీరు కూడా ఫిలిం ఇండస్ట్రీలో భాగస్వాములు కాబట్టి, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చూడటానికి అవకాశాన్ని మీరు కూడా కల్పించాల్సిన మీడియా వారిని ప్రత్యేకంగా, అలాగే ప్రింట్ మీడియా వారిని, ఎలక్ట్రానిక్ మీడియా వారిని కూడా వారి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాం. క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ కూడా ఈ మధ్యన పెట్టి చాలామందికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పరీక్షలు చేయడం కూడా జరిగింది. అందులో కొంతమంది పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. దానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చైర్మన్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎంతో సహకారం చేయబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామందికి పరీక్షలు చేయడం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ వారు ఇచ్చిన స్థలంలో పెద్దలందరి సహకారంతో ఈ దేవాలయం నిర్మించబడింది. ముఖ్యంగా శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కమిటీ చైర్మన్గా ఉండి పూర్తిగా దేవాలయానికి అంకితమైపోయి తనకున్న అలవాట్లన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ దేవాలయ ప్రాంగణం అభివృద్ధిలో బాగా కృషి చేసిన వ్యక్తి శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు. తదితరులు చాలామంది ఉన్నారు. చాలామంది, ఎందుకంటే ఏది పైకి రావాలన్నా, ఏది అభివృద్ధి చెందాలన్నా 10 మంది 10 చేతులు వేస్తేనే జరుగుతుంది. అలా ఎంతోమంది ఎన్నో సహకారాలు చేయబెట్టి, ఎంతోమంది కష్టపడి పని చేయబట్టి ఈ దేవాలయం ఈ స్థాయిదానికి రాగలిగింది. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ గారి మరణానికి చింతిస్తూ మరి కమిటీలో కొన్ని మార్పులు కూడా చేయవలసిన అవసరం వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు ఖాళీ చేసిన ఆ స్థానంలో మా మిత్రులందరూ కూడా ఈ స్థానంలో మీరుంటే మురళీమోహన్ గారు ఉంటే బాగుంటుంది అని చెప్పి వారందరూ కూడా బాధ్యతలు ఆ మీద పెట్టారు. అలాగే అప్పటి వరకు మొన్నటి వరకు నేను కార్యదర్శిగా ఉన్న నేను నా స్థానంలో శ్రీ కుటుంబరావు గారిని కాంట్రాక్టర్ అయినా ఇక్కడ వారు వీళ్ళు కూడా వారు కూడా పూర్తిగా దేవాలయ కార్యక్రమాల కోసం నేను అంకితమవుతాను, చేస్తాను అని చెప్పి వారు మాట ఇచ్చి వారు కూడా ఆ బాధ్యత తీసుకున్నారు. అందరి సహకారంతో సూర్యనారాయణ గారు కానీ, అలాగే మిగిలిన ఇప్పుడు గిరిబాబు గారు కొత్తగా వచ్చారు, కాకర్ల కృష్ణ గారు కొత్తగా వారు కూడా కమిటీలో చేరడం జరిగింది. ఈ అందరి సహకారంతో ఈ దేవాలయాన్ని ముందు కూడా ఇక్కడకున్న భక్తులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా పరిశుభ్రంగా చక్కగా నిర్వహించడానికి మా సాయశక్తులా కృషి చేస్తాం. అందుకు అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈ మధ్య జరిగిన ఈ దారుణానికి ఈ యజ్ఞం చేయటం వల్ల శుభం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. దానికి 24 క్రాఫ్ట్స్లో ఉన్న మొత్తం కూడా హాజరై చేయాలని చెప్పి అన్నారు. మరి యజ్ఞం ఎక్కడ చేస్తున్నాం మనం
అంత స్థలం మనకి సరిపోతుందా? సరే సరే, చాలా మంచి విషయం, అది చేయడం మంచిదే అన్ని విషయాల. ఇటీవల నాకు కూడా ఈ సన్నిధానంలో ట్రస్టీగా నాకు అవకాశం కల్పించేందుకు ఈ కమిటీ సభ్యులకు, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. వయసు వచ్చి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి పోతే పర్వాలేదు, కానీ ఆవుతి ప్రసాద్ గారు, చక్రి గారు, ఎంఎస్ నారాయణ గారు లాంటి వాళ్ళు పోవటం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళే కాకుండా కొంతమంది ఎంప్లాయీస్ కూడా పోయారు ఈ మధ్యన. మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ కెమెరామెన్ ధనుంజయన్, అతను కూడా చాలా యంగ్ ఏజ్, నాట్ ఈవెన్ 50 ఇయర్స్ ఎంత ఉంటుంది, అతను కూడా పోయాడు. కొంతమంది నిర్మాతలు కూడా పోయారు. అంటే వీళ్ళు ఆర్టిస్టులు కాబట్టి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మనం చెప్పుకోగలుగుతున్నాం. కానీ సో వయసు వచ్చిపోతే ఇబ్బంది లేదు, కానీ ముఖ్యంగా మరి ఆ మధ్యన శ్రీహరి గారు కానీ లేటెస్ట్గా అన్యాయంగా పోయారు. మన ఎంఎస్ నారాయణ గారు ఏదో హెల్త్ బాగుండక ఎక్కడికి వెళ్ళొచ్చి, ఆవుతి ప్రసాద్ కానీ, ఆవుతి ప్రసాద్తో స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అంతా కూడా. అంతా ఆవుతి ప్రసాద్ వయసు కూడా ఎంత అంటే చాలా తక్కువ, నాట్ ఈవెన్ 55 అంతా ఉంటుంది అంతే. సో వీళ్ళందరి కోసం ఇప్పుడు చేసే మృత్యుంజయ హోమం మా స్వరూపానంద స్వామి గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా ప్రతిరోజు రండి, బాగా కవరేజ్ ఇచ్చి అందరికీ తెలియజేయండి. ఒక సందర్భంలో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ మినిస్టర్ మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఏదన్నా చేయండి, ఏంటి సినిమా వాళ్ళు ఈ రకంగా వెళ్ళిపోతున్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒకసారి, ఇది బాగోలేదు, కొంచెం ఏదైనా హోమం కానీ పూజలు కానీ చేయండి, చేస్తే కొంతవరకు ఏమన్నా శని ఉంటే పోతుందని చెప్పి ఆయన కూడా ఏదో సందర్భంలో చెప్పడం జరిగింది. ఏదైనా ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కునోభవంతు. మన ఆర్ష సంస్కృతి అట్లాంటిది. సర్వజనులకు హితం కోరి ఇక్కడ చేస్తున్న దైవ సన్నిధానంలో చేస్తున్న యజ్ఞం నిరాటంకంగా జరుగుతుంది. దీంట్లో కేవలం మనం పాల్గొనడం మన అదృష్టంగా భావించి మరణాలని ఈ మధ్య మా దర్శకుల సంఘం కూడా చాలామందిని పోగొట్టుకుంది. సరే, ఏదో మనకి తెలియని ఒక ధర్మం మనం ఉన్నాం కాబట్టి ఆ ధర్మంలో ఉన్న ఒక ప్రయత్నం ఈ యాగం. ఈ రోజున మురళీమోహన్ గారు తలబెట్టినటువంటి ఈ మంచి కార్యక్రమం ఏముందో అది అందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానీ ఈ వ్యక్తులు కానీ సంస్థలు కానీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలామంది డౌట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. దేవుడిని నమ్మితే, దేవుడికి పూజ చేస్తే దేవుడు ఉన్నాడా అని. దేవుడు ఉన్నాడా లేదా అనేది కాదు, దేవుడు తండ్రి ఎలా అయితే మనం నమ్ముతాం ఇతను తండ్రి అని చెప్పి దేవుడు కూడా ఉన్నాడని నమ్మాలి. ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. మన ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ మనకి చెప్పిన వేదాల్లో కానీ చెప్పిన సారాంశం ఇదే. నమ్మాలి, ఏదైనా నమ్మి చెయ్యాలి, నమ్మి చేసి ముందుకు వెళ్ళాలి, అప్పుడే కానీ మనకి విజయం ప్రాప్తిస్తుంది. కాబట్టి అంటే ఈ మృత్యుంజయ జపానికి మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి విషయం అది ఈ రోజున మురళీమోహన్ గారు చాలా పెద్ద కార్యక్రమం అండి. దీనికి కావాల్సినటువంటి ఆయన చాలా శ్రమ తీసుకుని అందరినీ ఒక చోటికి చేర్చి పెద్ద పెద్ద పండితులను తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ మృత్యుంజయ జపం చేయటం వల్ల నేను అనుకోవటం ఏంటంటే ఈ జరిగే నష్టం ఏదైతే ఉందో అంత తీవ్రంగా ఉండకుండా నివారించే అవకాశం ఉంటుందని చెప్పి నేను నమ్మేవాళ్ళ మొదటి వ్యక్తిని.